కాదు. రైట్, ఇక మా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిరండి. దాంతోపాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పెట్టిలు. కాంగ్రెస్ మూసిపాలే, ఒక్కో మంత్రి అవినీతి చిట్టా బయట పెడతాం. 2029లో కాంగ్రెస్ 2029లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండదు. ఈయనెవరు? కాంగ్రెస్ పార్టీ కదా, బీజేపీ వస్తుందా? 2.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయాయి? మజ్లీస్ కోసమే భాగ్యనగరాన్ని 3 ముక్కలు చేశారు. ఏంది? దాంతో బీఆర్ఎస్ బరి తెగించి కాంగ్రెస్తో కుమ్మక్కైంది. ఈ మాట ఎట్లా అంటాడు మళ్ళీ బండి సంజయ్ అనేది? జోక్, ఇది జోక్ ఆఫ్ ది ఇయర్. నేనేమంటున్నా అంటే బీజేపీ అనేది తెలంగాణలో సమాప్తం. ఫస్ట్ వీళ్ళు మారాలి. వీళ్ళు మారడంతో పాటు వీళ్ళ నాయకత్వం మారాలి. బీజేపీ కార్యకర్తలు అవుట్ రైట్గా ఉన్నారు. మరణమో సమరమో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పోరాటం చేయడానికి. వాళ్ళని అన్నీకి లేదు పాపం. వాళ్ళు పోరాట యోధులు అనే నేను చెప్తా. వీళ్ళ నాయకత్వం మారాలి. బీజేపీ నాయకత్వం కనుక మారకపోతే బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆల్రెడీ బీజేపీని కథం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కైపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఏంది? ఒక ఎమ్మెల్యేనైతే ఏకంగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే వాళ్ళు చైర్మన్ అవుతారు, కావద్దని మేము బీజేపీకి మద్దతు ఇచ్చినామని ఒక ఆయన అంటాడు. ఒక ఆయననేమో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ ఏది బీజేపీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళ బీజేపీ వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఏం కాదు కానీ బీఆర్ఎస్ రావద్దని ఇంకో ఆయన చెప్తారు. ఇది వీళ్ళ కథ. ఇక వీళ్ళ కథ ఏం చెప్తాం?